యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములే ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా ఆయన, దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుంటాం. ఆత్మదేవుడు సహాయం చేయాలి. తండ్రి అయిన సత్యదేవ, కుమారుడైన సత్యదేవ, పరిశుద్ధాత్ముడైన సత్యదేవ, యేసుక్రీస్తునామములో పరిశుద్ధాత్మ సహాయంతో నీకు ప్రార్థనని సమీపిస్తున్నా. ఆత్మదేవ, వాక్యం మంచి విధానం, వాక్యం ఫలించాలి ప్రభా. వాక్యాన్ని ఎత్తుకొని పోయే ఆకాశ పక్షులను గద్దించండి. వాక్యాన్ని పరిచయకుండా కఠినపరుస్తున్నటువంటి రాతి లాంటి గుండెను రామ్యతగా చేయండి. వాక్యం మంచి వేస్తే ఉండ పదం ఐక్య విచారం ధనము కాల్చివేయండి. వాక్యం కూడా వాక్యములు వెళ్ళడంతోనే మెరుగు కలిగాను. వారికి తెలివించను అని వాక్యం చదివిస్తుంది ప్రభా. వాక్యంలో ప్రభా వెలుగున్నది ప్రభా. అది జ్ఞానము, తెలివి, బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యం ప్రభా. వాక్యానికి మహిమ చెల్లిస్తున్నాం, వాక్యాన్ని గణపరుస్తున్నాం. ఆత్మదేవ, వాక్యంతో మాతో మాట్లాడండి. సర్వసత్యంలోకి నడిపించండి, స్వతంత్రులుగా చేయండి ప్రభా. ఓరవ శబల బల బల కథర అందరున్న మషికల అందరూ ఎరవ శిబల బల బల బల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ God of wisdom, God of understanding, God of knowledge, God of grasping power, God of all possibilities, God of all sources, move mightily Master, move mightily Master. Orava shabala bala 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 bala. Oh, move mightily, hallelujah, hallelujah. Thank you Lord, thank you Jesus. అడగలని తొలగించండి ప్రభా, అడుగులని తొలగించండి. ఎస్, వినగలిగే చెవులు, గ్రహించే హృదయం, ఓ నీకు 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 ప్రభా క్షయామయం పొందుతుంది. యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే. ఓ మయం క్షయామయం పొందు ఆత్మదేవ, మయం పొందు. ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవులారా, ఇక్కడ ఒక సూది ఉంది, సూదికి రంధ్రం ఉంది, ఒక ఒంటె ఉంది. సూది రంధ్రంలో నుంచి ఒంటె దూరడము సులభం అంటాడు. హల్లెలూయా. ఇదప్పుడు చెప్పి లేని వాళ్ళు కథ చెప్పమంటే కథ చెప్తా బిడ్డగానే మూవ్ అనాలంటే సరే అంటుంది. ఒక ఊరు ఉంది అంటే మూవ్ అంటుంది. ఆ ఊర్లో ముసలాం ఉంది అంటే మూవ్ అంటుంది. ఆమె బట్టలు ఉతికి ఆరేసుకుంది అంటే ఆరినాక బట్టలు దిగిపోతే ఆ పాయదార కూర్చొని బట్టలు కుట్టుకుంటా ఉంది అంటే మూవ్ అంది. కుడతా ఉంటే సూది పాయల పడ్డది అంటే మూవ్ అంటుంది. మూవ్ అంటే వస్తుందా? రాదంటే వస్తుందా అంటే వస్తుంది, వస్తుందంటే వస్తుందా? ఇట్లా ఉల్టా ప్రశ్నలు వేస్తుంది సూది కథ చెప్పి. ఆఖరికి కథ దేవుడు పడుకుంటుంది. రేలుగా మీకు తెలుసా సూది కథ ఎవరు చెప్తారు? మీ పిల్లలు చెప్పిందా? మీకు ఎవరు చెప్పలేదా? మా నాయనమ్మ చెప్తుంటే, మా అత్త చెప్తుండే, మా అమ్మ చెప్తుండే, మేము మా పిల్లలు చెప్తుంటే మీ కథ. ఊరికే కథలు అడిగితే కథలు మానేయాలని అడగొద్దని చెప్తుంటే సూది కథ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, సూది రంధ్రంలో, సూది బెజ్జంలో వేసుకోబడ్డాడు. ఒంటె దూరడము సులభము.
ఏమన్నదమ్మా? సులభము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ బాగా గమనించినట్లయితే ఎందుకు ఆ సంగతి చెప్తా ఉన్నాడు, ఎందుకు ఆ విషయం చెప్పాడంటే, శిష్యులు అడుగుతారు, ప్రభా అలా అయితే ఎవరు రక్షణ పొందుకుంటారు? ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరా అని యేసుప్రభుడు. అలాగైతే ఎవరు అంటే రక్షణ ఎవరు పొందుకుంటారు అని శిష్యులు ప్రభుని అడుగుతారు. ప్రభుని అడిగితే ప్రభు ఏం చెప్తాడంటే, రక్షణ అది మనుషులు ఇచ్చేది కాదు, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. హల్లెలూయా. చదవమ్మా వచ్చిన ఆయన మనుషులకు అసాధ్యములైనవి అలా ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించట కంటే సూది బెజ్జములో ఉంటే దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందాలి? రక్షణ పొందుకోవాలా? ధనవంతులు పొందుకోవద్దా? డబ్బులు పొందుకోవద్దా? ఇది ఎట్లా ప్రభావాన్ని శిష్యులు అడుగుతారు యేసు ప్రభు. హల్లెలూయా. అంటే రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ మనం పొందుకునే రక్షణ ఇది మనుషులు ఇచ్చేది కాదు, కేసీఆర్ ఇచ్చేది కాదు, రేవంత్ రెడ్డి ఇచ్చేది కాదు, మోడీ ఇచ్చేది కాదు, ట్రంప్ ఇచ్చేది కాదు, భర్త ఇచ్చేది కాదు, భార్య ఇచ్చేది కాదు, పిల్లలు ఇచ్చేది కాదు, తల్లిదండ్రులు ఇచ్చేది కాదు. అది ఇచ్చేది ఎవరు? యేసయ్య. రక్షణ దేవుని నుంచి వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి. దేవుని కంటే ఇప్పుడు చాలా మంది ధనవంతులు ఉంటారు భూమి మీద. చాలా మంది ధనవంతులు ఉంటారు. ధనం అనేది రకరకాలుగా సంపాదించవచ్చు. మోసం చేసి సంపాదించవచ్చు, స్వార్థంగా సంపాదించవచ్చు, కష్టపడి సంపాదించవచ్చు. ఆర్టీసీలో ఒక ఆయన ఉండేది. ఆయన కండక్టర్ పని చేస్తున్నప్పుడు డబుల్ డ్యూటీ చేస్తుండే. మేము ఒక డ్యూటీ చేయడానికి చాలా కష్టం ఉంటుండే మాకు. ఆయన డబుల్ డ్యూటీ చేస్తుండే. మళ్ళీ డబుల్ డ్యూటీ చేసినాక సాయంత్రం ఆటో నడుపుతుండే. ఆటో నడిపి రామ్నగర్లో 3 అంతస్తులు ఇల్లు కట్టింది. ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని అన్యాయం చేయలేదు. కానీ ప్రభు బిడ్డ కాదు. అదేవిధంగా 3 అంతస్తులు కష్టపడి సంపాదించింది. అంటే డబ్బు దేవుడు లేకుండా అన్యాయంగా అక్రంగా ఎలాగైనా సంపాదించవచ్చు. అదేవిధంగా కానీ స్వార్థంతో కాదు. దేవుడు చెప్పేది ఏంటంటే స్వార్థంతో కాదు కదా. హల్లెలూయా. సిరి సంపదల పట్ల ఆశ అందరికి ఉంటుంది. అందరికీ డబ్బు కావాలా, డబ్బు కావాలా, డబ్బు కావాలి. డబ్బు ఎవరికి చేయదంటాడు. డబ్బు ఎవరికి చేయదు. హల్లెలూయా. కనుక డబ్బుని గురించి అది స్వార్థమై ఉండకూడదు కదా. హల్లెలూయా. అందరికీ వాళ్ళు బాగా గమనిస్తే పాత నిబంధనలు చూస్తే చాలా చాలా ధనవంతులు ఉన్నారు. యోబు అయితే ఆ దేశమందు అందరికంటే ధనవంతుడు ఆయన. అబ్రహాం అయితే అబ్రహాంకు 318 మంది సేవకులు ఉన్నారు, పనిచేస్తారు. ఇంకా వాళ్ళ భార్యలు, పిల్లలు. ఎంతో డబ్బు ఎంతో ధనవంతుడు అది. హల్లెలూయా. పాత నిబంధనలో బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడా బాగా గమనిస్తే డబ్బు మాత్రమే కాకుండా అందరికీ కావాల్సింది ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనది అంటే రక్షణ, పాప క్షమాపణ, మారు మనసు, పశ్చాత్తాపం. హల్లెలూయా. ఇది దేవుడు ఇచ్చేది. ఈ రక్షణ పొందుకొని ప్రభు బిడ్డలమై ధనవంతులుగా ఈ లోకంలో జీవించడానికి అది ఎవరికి సాధ్యం అంటే దేవునికి ఒక్కరికే సాధ్యము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం చదవండి. 3 నుంచి 7. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించిన
జన్మిస్తేనే గాని కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని. ఒకడు కొత్తగా ఎలా జన్మిస్తాడు? వేసుకుంటూ అంతే కదా, లేలుగా. పాత జీవితం పోయి కొత్త జీవితం వస్తుంది. దేవుడు సహాయం చేయాలి. 6వ అధ్యాయము 44 వచ్చిన 6:44. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని. దేవుడు ఆకర్షించుకుంటే, నిన్ను నన్ను దేవుడు ఆకర్షించుకుంటేనే గాని ఎవడును నా యుద్ధకు రాలేడు. నీవు నేను ప్రభు దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి, రక్షణ పొందుకోవాలి అనుకుంటే దేవుడు నిన్ను ఆకర్షించుకోవాలి. నా తండ్రి ఆకర్షించుకుంటేనే కానీ. ఎల్షిదాయ్ అదోనాయ్ సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. హల్లెలూయా. దేవునికి భయం కలుగుగాక. చూడండి ఇంకా అపోస్తల కార్యం 13:38-39. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతీరో ఆ విషయములన్నిటిలోనూ విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. హల్లెలూయా. నీతిమంతులుగా ఈ లోకంలో జీవించడానికి యేసుప్రభువే ఆయన నీతిమంతుడు. నీతిమంతుని రక్తంలో ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. అది ఎవరికి సాధ్యం? దేవునికి ఒక్కరికే సాధ్యం. హల్లెలూయా. కనుక దేవుడు ఇక్కడ మనం చూడబోయేది ఏంటంటే, ఇప్పుడు ఇది సూర్య ఎంతమంది చూసిందా? చూసిందా? చాలా ఇంతే ఉంటుంది, చిన్నగా ఉంటుంది కదా. దానికి రంధ్రం ఉంటుంది కదా. దాంట్లో ఏం చేస్తాం? దారం ఎక్కిస్తాం. సూదిలో దారం ఎక్కిస్తాం కదా. అయితే ఒంటె సూది బెజ్జంలో దూరడము సులభం అంటారు. ఒంటె సూది బెజ్జం, సూది బెజ్జం అంటే రాదు. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సూది ఏంటంటే నీ సంపాదన, నీ వృత్తి. డ్రైవర్గా చేసిన వాళ్ళు అది సూది, కాంట్రాక్టర్గా చేసిన వాళ్ళు కాంట్రాక్టర్ అనేది వృత్తి, టైలర్గా చేసిన వాళ్ళు టైలర్గా అదొక వృత్తి, అది సూది. మీ సంపాదన ఎంత అంటే రంధ్రం, సూది బెజ్జం. ఒక మనిషి సూదితో బట్టలు కుట్టి ఏం చేస్తాడు? బట్టలు కుట్టి ఆయన ఏం చేస్తాడు? సూది వాడతాడు, సూది దారం కడతాడు. సూది కావాలా, రంధ్రం కావాలా, దారం కావాలి. కనుక సూది పోతడం సండే స్కూల్ పిల్లలు వెళ్ళేది. అందరు పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ, అందరు పెద్దోళ్ళు ఉన్నారు. మీరు పెద్దదానా చిన్నదానా? ఓ చాక్లెట్ ఇస్తాను, బిస్కెట్ ఇస్తాను, కథలు పెడతాను. అరే ఏం అర్థమవుతుందా? నువ్వు చేసే వృత్తి, నువ్వు చేసే పని సూది, నీ సంపాదన రంధ్రము. అరేలియా. ఖర్చులు వడ్డీ అంత అలా ఒంటెంత ఖర్చులు అరేలియా. మరి ఖర్చులో మన జీవితంలో నెరవేరాలి, అవి జరగాలి అంటే ఎవరికి సాధ్యమవుతుంది? అది దేవునికి సాధ్యం. నీ సంపాదన అది ఎంతన్నా కానీ, ఎంత తక్కువనా కానీ, నువ్వు చేసే పని ఏదైనా కానీ, డిగ్నిటీ ఆఫ్ లేబర్, నువ్వు పనిచేసే పని ఏదైనా కానీ, నువ్వు సంపాదించేది ఎంతైనా కానీ,
నీ ముందున్న ఖర్చు ఒంటె లాంటిది, ఒంటె లాంటిది. హల్లెలూయా. ఇది దేవుడు ఏమంటాడంటే, ఇది మీకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవులారా బాగా గమనించండి, ఏది మనకు సాధ్యం? దేవుని ద్వారానే సాధ్యము. హల్లెలూయా. కనుక మొదటిగా మనం గమనిద్దాం, ఆదికాండం 26వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. ఆదికాండం 24వ అధ్యాయం 26వ అధ్యాయం 46, 12 to 14. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. హల్లెలూయా. సంఘం అలాగుందురు గాక. సంఘం ఇస్సాకులాగా క్రమక్రమముగా వృద్ధి చెందుదురు గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, భూమి సూది లాంటి. హల్లెలూయా. భూమి ఏంటి? సూది లాంటి. విత్తనం ఏంటి? బెచ్చం, రంధ్రం. ఇప్పుడు నూరంతల పంట రావాలి. హల్లెలూయా. నూరంతల పంట ఏంటది? ఒంటె. హల్లెలూయా. భూమి ఏమో సూది లాంటిది, వేసే విత్తనం రంధ్రం లాంటిది కదా. రంధ్రం నుంచి పోవాలి కదా, భూమి రంధ్రం చేసి వేయాలి కదా, దున్నేయాలి కదా. హల్లెలూయా. కనుక దేవుళ్ళ బాగా గమనించండి, ఇక్కడ నూరంతల పంట ఇస్సాకు పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు అంటే చూడండి, ఆ దేశమందున్నవాడు ఏ దేశంలో ఉన్నాడు? గిరాల్లో ఉన్నాడు ఆయన. ఫిలిస్తీన్ల దేశము గిరాల్ అనే స్థలంలో ఉన్నాడు. అక్కడ విత్తనం వేస్తాడు. ఎలా వేశాడు? భయంకరమైన కరువుల విత్తనం వేశాడు ఆయన. నీళ్లు లేవు, ప్రజలు తినడానికి తిండి లేదు. హల్లెలూయా. ఆకలి, దాహం, ఎటు చూసినా మరణాలు, ఎటు చూసినా ఆకలి కేకలు. హల్లెలూయా. దేవుళ్ళారా, కరువులో విత్తనం వేస్తాడు. మెదక్ చర్చ ఎంతమంది చూసారు? మెదక్ ఎంతమంది? గుండె ఎంతమంది పడుకున్నాడు? కొబ్బరికాయ కొట్టినా వెరీ గుడ్, ఒక్కడు ఒప్పుకున్నాడు. లేదు, ఎప్పుడు కట్టింది తెలుసా? అది కరువులో కట్టారు. మెదక్లో, ఆ మెదక్ ప్రాంతంలో తిండి లేక ఆ పచ్చి బురద తింటున్నారట మనుషులు. పచ్చి బురద అప్పుడు కట్టారు. ఎంత గొప్ప దేవుడు తెలుసా! మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధించడానికి వచ్చిన దేవుళ్ళ ఎక్కడ కరువు ఉందో అక్కడ ప్రతి సంవత్సరాలు ఆ చర్చి కట్టిన వాళ్ళకు భోజనం పెట్టారు. చెప్పండి కూడా కరువులో పెట్టారు. కరువు ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నారు. ఆ దినాల్లో ఉన్న దేవుడు, ఇస్సాకు కాలంలో ఉన్న దేవుడు ఈ దినాల్లో ఉన్నాడు. అది 100 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. ఆలోచించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. మనం దేవుడు మన ఖర్చులు, మన ముందున్న ఖర్చులు, విస్తారమైన ఒంటెలాంటి ఖర్చులు మన జీవితంలో దేవుడు చేయడానికి ఆయన సమర్థుడు, చాలిన దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నూరంతలుగా పంట పండించాడు ఇస్సాకు. కారణం ఏమిటి? ఎందుకు?
చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం. ఈ దేశమందు పరవాసి అయ్యుండు. ఈ దేశమందు దేవుడు ఇస్సాకుతో అంటున్నాడు, ఇస్సాకు ఈ దేశంలో, ఏ దేశంలో? కరువుల స్థలంలో. ఈ దేశమందు పరవాసి అయ్యుండు. నేను నీకు తోడయుండి నిన్ను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. ఆ కరువులో నీవు ఉండు. నీవు ఈజిప్ట్, గోవాకు, అక్కడ మీ చిన్నమ్మ ఉన్నది, ఎవరున్నారు? అక్కడ మీ అన్న ఉన్నాడు, ఇస్మాయిల్ ఉన్నాడు. డోంట్ గో. మీ అన్న దాకా పోవద్దు, మీ చిన్నమ్మ దాకా పోవద్దు. ఈ దేశంలో ఉండు, ఫిలిస్తీన్ల దేశంలో కరువులనే ఉండు. ఇస్సాకు నమ్మింది, వాగ్దానాన్ని నమ్మాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఇస్సాకు, కరువులోని నిన్ను ఆశీర్వదిస్తాను ఇస్సాకు అంటే వాగ్దానాన్ని నమ్మాడు, విశ్వాసం పెట్టాడు, నమ్మకం పెట్టాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. దేవులారా భాగం సరే, దేవుని ఆశీర్వాదానికి కారణం ఆయన ఆ దేశంలో ఉండడానికి, నిరంతరంగా పండడానికి ఒంటెలాంటి ఖర్చులు భరించడానికి దేవుని ఆశీర్వాదాన్ని నమ్మాడు, దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. రెండవది, ఆయన నమ్మకానికి విధేయత చూపించాడు. నమ్మిండు కానీ నమ్మి అనలేదని, కరువులో అలాగే ఉండిపోయాడు. ఆయన నమ్మాడు, దేవునికి విధేయత చూపించాడు. విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందరు నమ్ముతారు, నమ్మకం అనేది అందరికి ఉంటుంది. నమ్మకం ఉందేనే మనం వచ్చాం. కానీ దేవుని వాగ్దానాలు, దేవుని ఆశీర్వాదాలను ఎంతమంది విధేయత చూపిస్తున్నారు? అవి కావాలని ఎంతమంది విధేయత చూపిస్తున్నాం, లోపడుతున్నాం దేవుని. ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఈ కాలం, ఈ ఆదివారం ఇస్సాకు లాంటి నూరంతల పంట దేవుడు ఇవ్వడానికి నమ్మకం ఉంది కానీ విధేయత కావాలి. ఇప్పుడు నమ్మకం ఉంది కానీ విధేయత కావాలా? నూరంతల పంటని పండించుకోవడానికి, నూరంతల ఖర్చులని భరించడానికి, పొందుకోవడానికి నీ నమ్మకానికి విధేయత, దేవునికి సంపూర్ణంగా విధేయత చూపించాలి. అదే ఇస్సాకు చేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఇంకేం చేశాడు దేవుడు? ఇస్సాకు చూడండి, అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాం ఏమన్నాడు? వాళ్ళ డాడీతో చెప్పాడు. ఇస్సాకు వాళ్ళ డాడీ అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అది జ్ఞాపకం. దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఎంతమందికి వాగ్దానాలు వచ్చినాయి ఈ సంవత్సరం? అది దేవుడు చేస్తాడు. ఆ వాగ్దానం చేస్తాడు. నువ్వు రోజు దాన్ని పట్టుకొని ప్రార్థన చేయి. ప్రభా, ఇది నా జీవితంలో చెయ్యి, నేను నమ్ముతున్నా, నువ్వు చేస్తావు ప్రభా. వాగ్దానం అబ్రహాముతో, తండ్రితో చేసిన వాగ్దానాన్ని ఇస్సాకు నమ్మాడు కనుక ఆ కరువులో ఉండి నిరంతరంగా పంట పొందుకున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. దేవుళ్ళని గమనించండి, ఆశీర్వాదాలు ఎందుకు మనకు ఆశీర్వాదం? స్వస్థతలు, అద్భుతాలు, డబ్బు, ఇవన్నీ ఎందుకంటే ఆత్మీయ జీవితము బలపడడానికి. హల్లెలూయా, మనం పరిశుద్ధంగా పరిశుద్ధులము, నీతిమంతులము, సంపూర్ణులు కావడానికి, పరిపూర్ణులు కావడానికి
మంచి విశ్వాసులుగా జీవించడానికి, మంచి సంఘంగా ఉండడానికి, మంచి కుటుంబంగా ఉండడానికి, మంచి వ్యక్తిగా జీవించడానికి నీకు డబ్బు, నీకు కార్లు, నీకు బంగ్లాలు, నీకు బంగారము, నీకు చీరలు, పట్టు చీరలు, సూట్లు, ఇవన్నీ దేవుడు ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. కానీ పరిపూర్ణులుగా కావాలి, సంపూర్ణులుగా కావాలి. హల్లెలూయా. అదే దేవుడు ఆశించేది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. చూడండి దేవులారా, ఇంత నూరంతల ఖర్చులు దేవుడు ఆయన భరించడానికి కారణం ఏమిటంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. బాగా గమనించండి. అదేంటంటే ఇస్సాకు 100% దేవుని మీద భారం వేశాడు. ఆయన సొంత జ్ఞానము, ఆయన సొంత తలంపులు, ఆయన సొంత ఆలోచనలు, సొంత ప్రణాళికలు ఆయన ఉపయోగించలేదు. ఏ కొంచెం కూడా దేవుడికి కాకుండా ఆయన ప్లాన్ చేయాలని ట్రై చేస్తే పడలేకపోతుంది, నూరంతలు పొందలేకపోతుండే. ఉదయకాలం 2026 సంవత్సరం ఈ జనవరి ఈ నెలలో ఒక తీర్మానం అనిపిస్తున్నాం. నేనేం చేయలేను ప్రభా, నీవు చేస్తావు. నేనేం చేయలేదు. బాగా గమనించండి. ఇది ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఎప్పుడైతే ఇది మనం ఆలోచిస్తామో, ఎప్పుడైతే ఇలాంటి తలంపుతో ప్రభువా నేనేం చేయలేను, నీవు చేస్తావు, నేను ఖాళీ చేసుకుంటున్నా, నా జ్ఞానము కాదు, నా తలంపులు కాదు, నా ఆలోచనలు కాదు, నా శక్తి కాదు, నా బలం కాదు ప్రభా, అంతా నీవే, 100% నీవైతేనే, 100% నీవైతేనే. దేవులారా, నీవు నీ కుటుంబము ఊరంతలుగా పలుస్తుంది, సంఘం నూరంతలుగా పలుస్తుంది. నువ్వు సంఘాలు స్థాపించవచ్చు. ఎలాంటి స్థితిలోకైనా సంఘాన్ని తీసుకురావడానికి అది ఒంటెలాంటి బలమైనదైనప్పటికీ కేవలము ఆయన మీద ఆధారపడితేనే, దేవుని మీద ఆధారపడితేనే, పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. ఖాళీ చేసుకోవాలి సంగమా. చూడండి, ఈ సంవత్సరం నిర్ణయం తీసుకోండి. ప్రభా, నువ్వు 100% నీ మీద మేము ఆధారపడతాం. నా కుటుంబం, నా పరిస్థితుల్లో, నా సంఘం ప్రభా, నా వృత్తి, నా జాబ్ నూరంతలుగా మేము పొందుకోవాలంటే ఇస్సాకు నేను పూర్తిగా నీ మీద ఆధారపడ్డాడు. నేను కూడా నీ మీద ఆధారపడతా ప్రభా. హల్లెలూయా. 100 కార్లు ఇస్తాడు, 100 ఇండ్లు ఇస్తాడు, 100 కిలోల బంగారు ఇస్తుంది. ఎడా హల్లెలూయా. కొంచెం 10 మందిలో మాట్లాడడానికి ఎంతో జ్ఞానం వస్తుంది మనకు లోకంగా. ఎవడే హల్లెలూయా. ఈ దినాల్లో మాటలు చాలా మాట్లాడగలుగుతున్నది. కానీ దేవులారా, అది దేవుడు కోరుకోవడం లేదు. మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే దేవుడు 100% నేను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ట్రై చేయండి. వరంగల్లో ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు జడ్సన్ అబ్రహాం గారు. ఎంతమంది తెలుస్తారు? జడ్సన్ అబ్రహాం వరంగల్ వచ్చాడు. ఆయన ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ ఉన్నది. తర్వాత మినిస్ట్రీ కూడా చేస్తారు. మంచి పైన ఒక చర్చి గారి నేను కూడా పోయా, అభిషేకం పొందుకున్న ఆయన దగ్గర నేను. హల్లెలూయా. మనకి ఇక్కడ వచ్చినప్పుడు చాలా మంది ఆ చర్చి పోయా, మీటింగ్ పోయా. హల్లెలూయా. అబ్రహాం గారు ఆయనకు చాలా ప్రాబ్లం వచ్చేసి 20 లక్షలు లోన్ కావాలి, 20 లక్షలు కావాలి. బ్యాంకుకి పోయాడు. బ్యాంకుకి పోయి బ్యాంక్ మేనేజర్ పోయి అడిగాడు, సార్ ఇవాళ నా ఫ్యాక్టరీ ఇదంతా, నా ఆస్తి ఇదంతా, నాకు ఒక 20 లక్షలు లోన్ కావాలి సార్ అని అడిగాడు. అడిగితే
బ్యాంక్ మీద ఎంత సిస్టమ్ ఆయన లోన్లన్నీ కొట్టి చూసి ఆయన ఆధార్ కార్డు పాన్ కార్డు కొట్టడానికి ఆయనకి ఎన్ని ఖర్చులు ఉన్నాయి, ఎంత ఇన్కమ్ ఉన్నది అన్నీ చూసి ఆయన చెప్పాడు, అయ్యా నీకు రాదు సార్, నీకు కష్టం 20 లక్షలు రావండి ఇవ్వడము, అది బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు సార్, నీకు రావు సార్ అన్నారు. నిరాశగా వెళ్ళిపోయాడు, బాధతో వెళ్ళిపోయాడు. మళ్ళా 2వ రోజు వచ్చి కూర్చున్నాడు, సార్ ఎట్లాగన్నా చేయండి సార్, నాకు చాలా అవసరం ఉంది సార్, 20 లక్షలు, నాకు 20 లక్షలు కావాలి సార్ అంటే సార్ బ్యాంక్ మేనేజర్ చెప్పాడు, మీరు రావడం వేస్ట్ సార్, రూల్స్ ఒప్పుకో సార్, బ్యాంక్ రూల్స్ ఒప్పుకో, నేను ఇస్తే నా ఉద్యోగం పోతుంది, మీరు రావకండి సార్, ప్లీజ్ రావకండి అని వాళ్ళు పంపించారు. వాళ్ళు 3వ రోజు వచ్చాడు, 3వ రోజు కూర్చున్నాడు, బ్యాంక్ మేనేజర్ ఎవరో మాట్లాడుతున్నారు, ఈయన కూర్చొని దేవుడిని ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభా 20 లక్షలు కావాలి, ప్రభా 20 లక్షలు కావాలి. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాం ఆ బిజినెస్, ఆ చర్చి, ఆ సంఘము, ఆ మినిస్ట్రీ నీది కాదు అబ్రహాం, అది నాది అన్నాడు. చెప్పండి దేవుడు ఏమన్నాడు ఆయనతోనా? ఆ బిజినెస్, ఆ ఫ్యాక్టరీ, నువ్వు చేస్తున్న మినిస్ట్రీ అది నీది కాదు అబ్రహాం, అది నాది అన్నాడు దేవుడు. నీ కుటుంబం, నీ భార్య నీది కాదు, నీ భర్త నీది కాదు, నీ కొడుకులు నీది కాదు, నీ వ్యాపారం నీది కాదు, అది దేవునిది. ఎప్పుడైతే అది దేవుడు అనుకుంటావో దేవుళ్ళారా, ఆశతో బ్యాంక్ మేనేజర్ కలవకుండా ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. వారం రోజుల దేవుడు 20 లక్షలు, ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయి కూడా తెలియదు. చెప్పండి, ఎదుటి వాళ్ళు చెప్తున్నట్టే దేవుళ్ళారా, చాలాసార్లు మనం నిరాశ, చాలాసార్లు మనం ఫెయిల్ అవుతుంటాం, చాలాసార్లు మనము సక్సెస్ కాదు, చాలాసార్లు మనం ఫలభరితంగా లేకుండా పోతాం, మనం ఎంతో దుఃఖంలో, వేదనలో, అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా వెళ్తుంటాం. కారణం ఏమిటంటే మన ఆలోచనలు, మన సొంత జ్ఞానం, మన ప్లాన్స్ దేవుడికి ఇవ్వమని, దేవుడికి అప్పగించు. హల్లెలూయా. అందుకే 7 గొంగడి ఎక్కడ వేసినా మన పరిస్థితి ఎక్కడుందో అక్కడే ఉంటుంది. తొలగిపోవుగాక, తొలగిపోవుగాక, సంఘమంతా దేవుని మీదనే ఆధారపడును గాక. 2026 సంవత్సరంలో 100 సంఘాలు కడుదుము గాక. 2026 సంవత్సరంలో సంఘమంతా దేవుని మీద ఆధారపడి 100 కాదు, ఓ దేవుడు సహాయం చేస్తాడు. ఇలాంటివి ఎన్నో ఎన్నో సంఘాలు దేవుడు అభివృద్ధిలోకి తీసుకొని వచ్చింది గాక. ఆయనని హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, మొదటి 100 ఫలించడానికి ఎవరు సహాయం చేశారంటే దేవుడు, దేవుడు యేసయ్య. హల్లెలూయా. 2వ కారణం చూద్దాం. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 42 నుంచి 44 వరకు. మరియు ఒకడు బయల్షెలీషా నుండి మొదటి మంచిదా అమ్మా, జ్ఞాపకం పెట్టుకోండి, పేరు నాకు తిరుగుతలేదు. బయల్షెలీషా నుండి మొదట పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతగాని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. హల్లెలూయా. బయల్షెలీషా
కదా? అది ఏదో ఒకటి లేదు, బయటకు అందరం మర్చిపోతుంది. అదొక ఊరు. ఆడ నుంచి ఒక ఆయన వచ్చాడు, పాస్టర్ దగ్గరికి వచ్చాడు. ఒక మూట కలిసి అయ్యా తినండి అని పెట్టిపోయాడు. మధ్యాహ్నం ఆకలి అవుతుంది. దైవజనుడు పిలిచాడు. ఒకరిని పిలిచి, అరే నాయన పలకరాని పేరు ఉంది కదా ఊరు, ఆడ నుంచి ఒక ఆయన వచ్చిండు, అది తెచ్చిండు కదరా, కొన్ని తీసుకురా తిందాం రా తేనరా అంటే వాడు పోయిండు. లోపల పోయిండు, ఆ మూట ఎక్కువ చూసిండు, వస్తలేడు. రెండో వాడు పంపాడు, వాడు వస్తున్నాడు. మూడో వాడు పంపాడు, వస్తున్నాడు. ఏంటిరా అంటే అది ఉన్న 100 మంది, ఈడున్న 20 ఉంటారు. ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. ఆయన పంపిందని 20. ఏం పంపిండు ఆయన? పంట పండింది. ఫస్ట్ పంట పండితే తొలి బాపడు. అదేంది మొదటిగా దేవుడికి ఇవ్వాలా, దైవజనునికి ఇవ్వాలని ఏం చేసిన ఎంత ఎంత ఆయనకు సాధ్యమైందో, ఎంత ఇవ్వగలిగాడో అంత తెచ్చిచ్చాడు. హల్లెలూయా. ఆయనకి ఎంత ఇవ్వాలో, ఎంత సాధ్యమైందో ఆయన చాతికి చేతికి వచ్చింది తీసుకొచ్చి ఇచ్చారు అని వాళ్ళు లెక్క పెడుతున్నారు. లెక్క పెడితే 1, 2, 3, 5, 10, 15, 20. కానీ 100 మంది. సగం సగం చేసిన 80 మందికి అయితే సగం పట్టించిన. మళ్ళీ సగంలో 40 మందికి. మళ్ళీ సగంలో మళ్ళీ సగం చేసినామంటే 80 మందికి, ఇంక 20 మందికి లేదు. ఇది ఎట్లా పంచాడమ్మా అని హల్లెలూయా. తెచ్చిన ఆయన సూది బెజ్జము రంధ్రమేమో 20 రొట్టెలు, వంటే 100 మంది. అర్థమైంది? తెచ్చిన ఆయన సూది, రంధ్రం ఎంత, బెజ్జం ఎంత, 20 రొట్టెలు, వంటే ఎంత, 100 మంది. దేవుడికి సాధ్యం. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కదా? 100 మంది తిని మిగిలాలంటే కారణం ఏమిటి? అది దేవునికి, మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. నీ రొట్టె, నువ్వు తినే రొట్టె, నువ్వు సంపాదించుకొని తింటున్న నీ భోజనము, ఆ బాపత్తు మొదటి దేవునికి, దైవజనునికి ఇస్తే హల్లెలూయా. నాకు కూడా చెప్పడానికి గిల్టీగా ఫీల్ అవుతున్నా కానీ వాక్యం ఉండాలి. అదే అది వాక్యం ఉండాలి కదా. హల్లెలూయా. దైవజనునికి తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు. దైవజనం చెప్పాడు, ఏముందో చదువు, మళ్ళీ చదువు, నువ్వు బాగా చదువుతున్నావు చదువు. మరియు అతడు బయల్షలీషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇవ్వగా అతడు జనుల భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతమని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక. దైవజనుడు ఏమంటున్నాడు? 100 మంది తిన్నాక మిగులుతాయి అని దేవుడు చెప్తున్నాడని దైవజనుడు చెప్తా ఉన్నాడు. చెప్పడం చెప్పచ్చా? ఎవరు చెప్తున్నారు మాట వాళ్ళకి? దేవుడు కాదు, దేవుడు దైవజనంతో చెప్పేస్తాడు. దేవుడు చెప్పలేదు, దేవుడు దైవజనంతో. హల్లెలూయా. వాళ్ళు విన్నారు, ఆ పని వాళ్ళు విన్నారు. తీసుకొచ్చిన రొట్టెలు తీసుకొచ్చిండ్రు. 100 మంది మంచి కూర్చున్నారు. రొట్టెలు పంచుతా ఉన్నారు, తింటా ఉన్నారు. అందరు కడుపు నిండా తిన్నాక అన్నాయం వద్దు సాగే అన్నారు. అక్కడ చూస్తే ఏమైంది? మిగిలిపోయింది. 26 సంవత్సరంలో మీకు ఒక రహస్యం చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఈ రహస్యం మీరు బాగా గమనించండి. మీరు దైవజనుని ఎంత నమ్ముతారో అంతగా మిగిలిపోయే కుటుంబాలుగా చేస్తారు.
సంపాదన మిగిలిపోయినటువంటి సంపాదనగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దైవజనుడు చెప్పే దేవుని మాటలు నమ్మితే హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో దైవజనుడు చెప్పే మాటలు కొన్నిసార్లు బాధ కలిగిస్తాయి. కానీ దైవజనుడు ఎప్పుడు మంచి కొరకే చెప్తాడు. మీకు ఎప్పుడు బాధ పెట్టినా అది మంచిదే. ఈ విషయంలో నీవు బాధ పెట్టినావు అని మీరంటే అది మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటే అది అవును కదమ్మా మంచి కొరకే చెప్పాడు. అవునా కదా? ఎన్ని రకాలుగా మీరు దైవజనుడు చెప్పినప్పుడు బాధపడ్డారో అది మంచి కొరకు చెప్పింది. హల్లెలూయా. మిగిలిపోవడానికి తృప్తిగా జీవించి ముగిలిపోయినటువంటి కుటుంబాలుగా విశ్వాసిగా సంఘంగా ఉండడానికే చెప్పుతాడు కానీ ఒక కక్ష పగతో ఎప్పుడు చెప్పలేదు. ఏ వ్యక్తిని ఎక్కువ ఏ వ్యక్తిని తక్కువ చూడు. హల్లెలూయా. మిమ్మల్ని చాలా జాగ్రత్తగా నడిపించాలి. ఒక గొర్రెలను నడిపినట్టు నడపాలి సంఘాన్ని. ఆచి తూచి అడుగులు వేయాలంటే ఒక్కొక్క అడుగు వేయాలంటే ఒక్కొక్క మాట చెప్పాలంటే ఒకసారి హెచ్చించాలా, ఒకసారి తింపాలి, ఒకసారి హెచ్చించాలా, ఒకసారి తింపు. హల్లెలూయా. ఏం అర్థమవుతుందా? మీరు కూడా నన్ను బాధ పెడతారు కానీ నేను కూడా మీ నుంచి చాలాసార్లు బాధపడాను. తన సంఘంలో చెప్తున్నా మీ మాటలు నన్ను బాధ పెడతాయి కానీ నేను దేవుడికి అప్పగిస్తాను. నువ్వు చూసుకో ప్రభు. యుద్ధము హల్లెలూయా కదా, అవునా కదా? దేవుడు సాధించింది కనుక దేవుడారా ఎప్పుడైతే దైవజనుని మాట వింటామో అది దేవుని మాటగా తీసుకొని వాక్యాన్ని మనం వింటాము. అది నీకు ఎంతో మిగిలిపోయేటప్పుడు చేస్తుంది. నీ కుటుంబంలో మిగిలిపోయేటటువంటి ఆశీర్వాదాలుగా సిద్ధపరుస్తాడు దేవుడు. చాలా ఆలోచన చేస్తుంది. ఎన్నిసార్లు లోపడ్డాం వాక్యంతో దైవజనులు మాట్లాడితే, ఎన్నిసార్లు లోపడ్డాం, ఎన్నిసార్లు బాధపడ్డాం, ఎన్నిసార్లు సత్యమని గ్రహించాము. ప్రశ్నించుకుని ఆలోచించుకుని ఎవరి మీద నాకు ఎక్కువ తక్కువ ఎప్పుడు ఉండదు. మీరు కష్టపడే దాన్ని బట్టి, మీరు చేసే దాన్ని బట్టి మెచ్చుకోవడమే ఉంటుంది కానీ మిమ్మల్ని ఎవరు కష్టపడితే కదా, ఎవరు కష్టపడితే వాళ్ళను మెచ్చుకుంటాం. ఎవరు ఎక్కువ సంఘాన్ని ప్రేమిస్తారో వాళ్ళను మెచ్చుకుంటాం కదా. హల్లెలూయా. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు ఎవరు ఒక కంపెనీ ఉందంటే దాంట్లో ఎవరు బాగా పనిచేస్తారో వాళ్ళకి ఇంక్రిమెంట్ వస్తుంది, ఎవరు బాగా పనిచేస్తారో వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. వస్తుందా? అంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బాగా ఉంచండి. దైవజనుని మాటలు దేవుని మాటలుగా తీసుకోవాలి. ఎందుకంటే మన సంపాదన, మన వృత్తి చిన్నది, మనం చేసే పని చిన్నది, మనకు వచ్చే సంపాదన తక్కువ, మన ముందున్న ఖర్చు ఉంటే లాంటిది. అది సాధ్యం కావాలంటే హల్లెలూయా. చూడండి, అది 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం.
అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల ఆ. నీవు చేయకుందువా? నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు స్నానము చేసి శుద్ధుడవు కమ్మని కమ్మను మాట ఆ. దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు ఉమ్. అతడు పోయి ఆ. దైవజనుడు చెప్పినట్లు వినడం అతడు పోయి దైవజనుడు అందరు చెప్పినట్లు చెప్పండి, దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె ఆయను. చప్పట్లు కొట్టకపోతే హల్లెలూయా. మొదట వచ్చాడు పరాక్రమశాలి, కత్తి పడితే శత్రువు గడగడ వణకాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆయనకు సహాయం చేస్తున్నాడు. బలమైన ఫైటర్, కానీ ఆయన కుస్తోడు. దేవుడు సహాయం చేస్తున్న బిడ్డకు ఆయన ఇంట్లో పనిచేసిన ఆమె ఒక చిన్న పిల్ల చెప్తుంది, అయ్యా మా దేశంలో ఇజ్రాయెల్ దేశంలో ఎలీషా అని ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి పో నీ కుష్ఠరోగం బాగవుతుంది అని చెప్తే ఆయన పోతాడు. పోతే ఎలీషా ప్రవక్త కుష్ఠరోగం వచ్చిందని ఆయనను చూసి నువ్వు 7 నదిలో పోయి 7 సార్లు ముందు బాగవుతుంది. తెలుసు కదా, అందరూ తెలుసు కదా. ఈయనలో ఏమున్నది? ముంగలి. ఇందులో మొదట ఏమొచ్చింది? స్వార్థం వచ్చింది, తిరుగుబాటు వచ్చింది. దైవజనుడికి ఏమొచ్చింది? ఆయన దైవజనుల మాటకి ఏం చేసింది? ఆయన వినలేదు, తిరుగుబాటు వచ్చింది, మూర్ఖ స్వభావం వచ్చింది, స్వార్థం వచ్చింది. మా దేశంలో ఇంతకంటే మంచి నదులు లేవా? ఆయన జ్ఞానం బయటకు వచ్చింది. హల్లెలూయా. స్వార్థం వచ్చింది, మూర్ఖ స్వభావం వచ్చింది, తిరుగుబాటు వచ్చింది. ఇంకేమంటున్నాడు? జ్ఞానం, ఆయన జ్ఞానం బయటికి వచ్చింది. అప్పుడు దాంట్లో ఒక ఆయన అంటాడు, నాయన ప్రవక్త చెప్పాడు కదా, నువ్వు ఏదన్నా ఏమంటే చేస్తావు కదా, మునుగమన్నాడు కదా, పోయి మునుగుతే ఏమవుతుంది అంటే, ఆ దైవజనుడు చెప్పినట్లు పోయి ఆయన ఏం చేశాడు? 7 సార్లు మునిగాడు. పసిపిల్ల దేహంలాగా ఆయన శరీరం అయింది. చప్పట్లు బట్టి దీంట్లో మీకు ఒక ఆత్మీయ సత్యం నేర్పించాలని నేను చాలా ఇష్టపడుతున్నాను. నీవు నేను మనం బాగా దేవుడా, నీవు నేను మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధులుగా. నాలో పొరపాట్లు ఉంటాయి, మీలో పొరపాట్లు ఉంటాయి. మనం ఎవరమో సంపూర్ణం కాదు. అందరం పరిశుద్ధులమే, అందరం నీతిమంతులమే, అందరం దేవుని బిడ్డలమే. కానీ ఇంకా మనలో పరిపూర్ణత, సంపూర్ణత అనేది నాలో రాలే, మీలో రాలే. కనుక నేను కూడా చెప్తున్నా, మీరు కూడా దేవుళ్ళ గమనించండి, శుద్ధులంగా ఈ లోకంలో జీవించాలి. పసిపిల్ల దేహం లాంటి శుద్ధులంగా ఈ లోకంలో జీవించడానికి దైవజనుడు ఇచ్చే వాక్యం రెండో కనుక నాకుంటుంది, మీకు హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి మీద తప్పకూడదు, మనమే సరి చేసుకోవాలి. మనకు సార్ చెప్తాను, నువ్వు ఓలివ చెట్టు నువ్వు ఏదైనా తోటలో ఉంటే నీ దానికి పాము వస్తుంది. ఏదైనా తోటలో దేవుడు నిన్ను తోటలో పెడితే నువ్వు ఆదాము అవ్వలాగా ఉన్నావా, సాతాను వస్తుంది. నీవు కాదు, లేదా బాగా నీ దానికి వస్తుంది. ద్రాక్ష తోట, సంఘం అనే ద్రాక్ష తోటలో ఉన్నావా, గుంట నక్కలనే సాతాను వస్తుంది. నీవు కాదు, దేవుడి మిమ్మల్ని ఎవరిని అంటలేదు. నీకు జాగ్రత్తగా చెప్తున్నా, నీకు సత్యం చెప్తున్నా, నీకు నిజం చెప్తున్నా, అతి జాగ్రత్తగా గమనించాలి. ఆ గుంట నక్క నిన్ను ఒక చెట్టులాగా ఉన్న నిన్ను పాడు చేసే గుంట నక్క. బాగా గమనించండి. ఆ ఆలోచన జాగ్రత్త పడాలి.
పరిశుద్ధంగా జీవించడానికి. నేను చాలా బాగా గమనించా, మీకు చాలామంది ఇండ్లలో చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడతారు కదా. వద్దమ్మా, దయచేసి మీరు చెడ్డ మాటలు ఇండ్లలో మాట్లాడాలి. తల్లిదండ్రులు మాట్లాడితే పిల్లలు నేర్చుకుంటారు, పిల్లలు మాట్లాడితే వాళ్ళ పెద్దగైనాక వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారు. చిన్న మాటలు మాట్లాడవాలి, ఇళ్ళల్లో మాట్లాడవాలి. దయచేసి మీకు కోపం వస్తే, మీకు కోపం ఆవేశం వచ్చిందంటే కొడుకని బిడ్డని కూడా చూడకుండా మీరు తిట్టేస్తారు, ఘోరంగా తిడతారు. ఎంతమందిలో నాకు తెలియదు కానీ దేవునికి తెలిసి నీకు తెలుసు. అలా ఎంతమంది మాట్లాడవాకండి, ప్లీజ్. పనిచేయండి, కోపపడవాకండి, ఆవేశపడవాకండి. పరిశుద్ధంగా జీవించండి, నీతిమంతులుగా జీవించండి. దైవజనం చెప్పినట్లు ఈ వాక్యానుసారంగా జీవించండి. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, దేవుడు మనకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు, దేవుడు మూడోది బైబిల్ ఇచ్చాడు, ముడిచాడు. చెప్పండి, దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు, ఈ వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యం రక్షణ పొందుకున్న మనకు వాక్యం అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఎవరు చేస్తారు తెలుసా? ఆత్మదేవుడు సార్. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎస్, శుద్ధుడు నీ దైవజనం చెప్పినట్లు పోయి మునిగి 7 సార్లు మునిగి ఆయన ఎలా తయారైపోయాడు? శుద్ధుడైపోయాడు. పసిపిల్ల లాంటి దేహం తయారైంది. సింగం పసిపిల్ల లాంటి దేహంగా శుద్ధులుగా జీవించదు కాక. హల్లెలూయా. గమనించండి, ఒక చిన్న జార ఉందనుకో, జార ఉన్నది. ఆ పిల్ల ఏం చేస్తుంది? ఆకలి అయితే ఏడుస్తుంది. ఆకలి అయితే ఏం చేస్తుంది? పాలు తాగినాక ఆడుకుంటుంది, నిద్రపోతుంది. ఈ మూడే ఆమె చేసేది. హల్లెలూయా. పసిపిల్లలు చేసేదే. మనం కూడా అంతే. ఆకలి అయితే దేవుని దగ్గర ఇవ్వాలి. మన అవసరం, మన అక్కర ప్రభువా మొక్కరించి మొక్కలు వేస్తుంది. అయ్యా నేను చేయగలను. ఒక పిల్లలాగా, చిన్న పిల్లలాగా. ఆ పాపకి ఏం తెలియదు. ఆ చిన్న పాప ఏం చేస్తుందా? పని చేస్తుందా? పాలు కలుపుకోలేదు, పాలు కల్పించి చేతికిస్తే కూడా తాగలేదు. కానీ తల్లిదండ్రులు సహాయం చేస్తారు, తల్లిదండ్రులు హెల్ప్ చేస్తారు. తల్లిదండ్రుల కంటే గొప్పవాడు దేవుడు. ఎంతకంటే గొప్పవాడు దేవుడు. తల్లిదండ్రులు ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఆయన అన్యాయం చేయడు, ఆయన మోసం చేయడు, ఆయన తప్పు దారి పట్టించడు. హల్లెలూయా. దేవునికి మరి చిన్న పిల్లలు ఆగేయడం ప్రభువా దైవజనం చెప్పాడు. ప్రభా దైవజనం చెప్పినట్లు ఒక చిన్న బిడ్డలాగా ఏడుస్తున్నా ప్రభా. కోపపడవాకండి, చిన్న మాటలు మాట్లాడకండి, ఆవేశపడవాకండి, రాంగ్ స్టెప్ అయ్యవాకండి, చింతనబంధాలు చేసుకోవాకండి. బ్రతుకులు, కుటుంబాలు దేవుడి మీద ఆధారపడండి, ప్రభు మీద ఆధారపడండి. ప్రార్థన చేసుకోండి, మోకరించి అడగండి, గోజాడండి. దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు. మిగిలిపోయేటట్టు చేస్తాడు నీ కుటుంబాన్ని. మిగిలిపోయేటటువంటి ఆశీర్వాదం నీ జీవితంలో మీరు చూడగలవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి. విశ్వాసం హల్లెలూయా. మూడోది చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 36 నుంచి 39. మత్తయి సువార్త 15వ అధ్యాయం. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జన సమూహములకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి.
స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. తర్వాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చాను. హల్లెలూయా. చూడండి అబ్బా, ఎవరిచ్చారు? యేసు ప్రభు అరణ్యంలో ఉన్నాడని ప్రజలంతా ఆయన దగ్గర పోయారు. అక్కడ పోయినాక 3 రోజుల తర్వాత వాళ్ళకి యేసు ప్రభుకే తెలిసింది వీళ్ళకి ఆకలి అవుతుందని. 3 రోజుల నుంచి ఉన్నారు కనుక యేసు ప్రభుకి తెలిసింది ఆకలి అవుతుంది, వీళ్ళకి భోజనం పెడదామని శిష్యులు అడిగారు. శిష్యులు అడిగితే వాళ్ళు ఏం చేశారు? 7 రొట్టెలు కొన్ని చేపలు ఇచ్చారు. ఎవరిచ్చారు? పేరు ఉందమ్మా అక్కడ? చూడండి, చూడండి మీకు కొన్ని బైబిల్ చదివి చెప్పండి. ఆ 15వ అధ్యాయము ఎవరిచ్చిందో చెప్పండి సార్. శిష్యులు ఎవరిచ్చారు? జనసమూహం నుంచి ఒక అది 5 రొట్టెలు, ఇది 7 రొట్టెలు శిష్యులు ఇచ్చింది. శిష్యులకు ఎక్కడ నుంచి వచ్చినాయి తెలియదు. అదేవిగా అంటే మేము చిన్నకున్నప్పుడు మిషనరీస్ ఏం చేస్తుందంటే డబ్బులు ఇచ్చి వేయండి, చందా వేయండి అని మాకు బీదలకు ఇస్తుంది. మాకు కాదు, హాస్టల్ బాయ్స్ ఉంటే హాస్టల్ పిల్లలు వాళ్ళకి ఇచ్చేది నేర్పిస్తుంది. అదేవిగా దేవునికి మహిమ కలిగింది కాక కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే పేర్లు చదువుతారు. ఎందుకు చదువుతారు అంటే మీరు ఎంకరేజ్ కావాలి. ఇప్పుడు రవి ఇస్తాడు, ఎందుకు ఇస్తాడంటే మీరు కూడా ఇవ్వాలి. మీరు ఎంకరేజ్ అయ్యి రవిలా ముఖస్థుతి కాదు, నేను ఎప్పుడు ముఖస్థుతి సత్యం చెప్తాను. ఏలుయా, దేవునికి మహిమ కలిగింది కాక సత్యం చెప్తాను. మీరు ఎవరైనా ఇచ్చినప్పుడు దేవుడు ఎందుకు ఇవ్వాలంటే ఒకరు ఎంకరేజ్ కావాలా, రెండవది నీవు లాభం ఇచ్చినందుకు నీవు లాభం పొందినవని కదా, నీకు ఇచ్చినందుకు నీకు లాభం వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో మనము గర్వపడాల్సిందేం లేదు, మనకు గర్వపడాల్సిందేం లేదు. అతిశయించుట ప్రభునందే అతిశయించాలంటే మనం అతిశయిస్తే మనం గర్వపడితే ప్రభువా నేను ఇచ్చిందే కదా ప్రభువా, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. హల్లెలూయా, ఆమేన్. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్య ఒక పాస్టర్ చనిపోయాడు. ఆయన ఇంతే ఉంటాడు, జోసఫ్ అని పాస్టర్. హల్లెలూయా కదా. ఆయన చర్చి కట్టిస్తే ఫ్యాన్లు లేవంట. బీద సంఘం మనలాగా కాదులే, వాళ్ళకి ఇంకా బీదోలు. మనమేం బీదోళ్ళం కాదు. ఎవరు ఇక్కడ బీదోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. ఆయన ప్రకటన చేసినట్ట, అమ్మ చర్చి కట్టాము కదా, ఎవరైనా ఫ్యాన్లు ఇవ్వండి అంటే ఎవరు ఏడ కూర్చుంటారో వాళ్ళు ఆడ ఫ్యాన్ పెట్టుకున్నారు. ఈయన కూడా ఒక ఫ్యాన్ పెట్టిందంట, కానీ తిరిగిపోతాడు అది. హల్లెలూయా, ఒక ఫ్యాన్ పెట్టిండ్రు తిరిగిపోతాడు. ఆయన వాక్యం చెప్పుకుంటా చిన్నగా ఉన్నాడు కదా, ఇట్లా స్విచ్ అలా కింద తగిలిందా తిరిగింది ఫ్యాన్. పెద్ద కొట్లాట ఒక కాంబినేషన్. అది ఎట్లా దిగింది, నేను ఎట్లా ఆన్ చేసిన అంటే దాని పేరు మీద ఆ ఫ్యాన్ మీద ఆమె పేరు రాదు.
అది అన్నాను నేను అది తిరిగితే కలవదు పేరు అది జోక్ చేస్తాడు. లేలుయా అంటే ఎంకరేజ్ కావడానికి కానీ మనం గర్వపడడానికి కాదు మనం చేయాల్సింది. అవునా కదా? అవునా కదా? లేలుయా లేలుయా. ఏదైనా కానీ దేవుళ్ళారా మనము ఏ విషయంలో ఎంత తగ్గించుకుంటామో, దేవుని దృష్టిలో ఎంత తగ్గించుకుంటామో, ఎంత ఎంకరేజ్ చేస్తామో, ఎంత ఒకరిని బలపరుస్తామో, ఎంత ఒకరి కొరకు మనం ప్రయాసపడతామో అంతగా దేవుడు నేను దీవిస్తాడు. లేలుయా చెప్పండి లేలుయా. కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనకు తెలియదు, చాలా మనం బీదలం దేవుళ్ళు మనకు తెలియదు. కొన్నిసార్లు ఏదన్నా ఒక మాట పాస్టర్ ఉన్నాడు అనుకోండి, అట్లా అన్నాడు నేను అలా కూడా కదా, అది తెలియదు మనకు. కొన్నిసార్లు తెలియక చేస్తాం సరే. సత్యంలోకి నడిపించబడుతుంది గాక, సత్యములోకి నడిపింపబడుతుంది గాక, స్వతంత్రులుగా జీవించడము గాక. కొంచెం డైరెక్ట్గా చెప్తా, ఎందుకంటే మీరు ఏమనుకుంటలేరని నాకు అర్థమైంది. చాలా జాగ్రత్తగా నడిపించాలి. ఇప్పుడు లేటుగా రావద్దు అంటే బాధపడతారు, అది తప్ప ఏమంటే ఏదని చెప్తే తప్ప. వాక్యం వినండి, సెల్లు కూడా వాకండి అని చెప్తే తప్ప. ఏమో తప్పు కాదు, కానీ తెలియదు మనకు, అర్థం కాదు. అర్థం చేసుకునే దానికంటే అపార్థం చేసుకునేది ఎక్కువ ఉంటుంది లోకంలో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇంకా ఏముండదు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా అంత సత్యమే చెప్తుంటా, శుద్ధులుగా జీవించడానికి సిద్ధపరుస్తూ ఉంటుంది. మనం శుద్ధులుగా దేవుడు దీవించిన బిడ్డలుగా మిగిలిపోయే ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు తెలుస్తాడు. ఇక్కడ దేవుడు ఎవరు ఇచ్చారో తెలియదు, కానీ ఇచ్చినవి విరగొట్టబడ్డవి. ఆ రొట్టెలు ఏం చేయమన్నవి మీరు కృతజ్ఞత చెల్లించి దేవుడు వాటిని విరిచాడు. అది విలువపడాలి. నీ సంపాదన ఎప్పుడైతే విలువపడుతుందో, హల్లెలూయా. ఇంతకుముందు నీకు చెప్పాను నేను, ఇక్కడ మ్యారీడాన్ హోటల్ పేరు వైస్రాయ్. దాంట్లో అమెరికా నుంచి చాలా కాలం క్రిందట, 20 ఏళ్ళ క్రిందట క్రౌన్ మినిస్ట్రీస్ అని వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, సంఘములో విశ్వాసులు ఏం చేయాలంటే, మొట్టమొదట వాళ్ళు ఏం చేయాలంటే దశమ భాగం తీసుకెట్టాలంటే. ఇండియాలో క్రైస్తవులు ఎందుకు ఆశీర్వించబడలేదు, అమెరికాలో ఎందుకు ఆశీర్వించబడ్డారు, అమెరికాలో ఎందుకు ఆశీర్వించబడ్డ దేశం ఇండియా ఎందుకు ఆశీర్వించబడలేదంటే, అమెరికాలో వాళ్ళు చేసేది ఏంటంటే, వాళ్ళకి వచ్చిన సంపాదన మొట్టమొదట తీసి వాళ్ళు ఏం చేస్తారంటే దశమ భాగము పక్కన పెడతారు. వచ్చిన సంపాదనలో 20%, 20% తీసుకుపోయి బ్యాంకులు వేస్తారు. ఇంకెంత మిగిలింది? 10 దశమ భాగం చర్చి ఇక 20 ఏమో బ్యాంకులు వేసుకుంటుంది. ఇంకెంత మిగిలింది? 70% మిగిలింది. ఈ 70 ఖర్చు పెట్టుకోవాలంటే డోంట్ గో బియాండ్, అంతకంటే ఎక్కువ పోతుంట. ఆ 70 నువ్వు ఖర్చు పెట్టుకో, ఇంకా వీలైతే ఇంకా బ్యాంకులు ఎక్కువ వేసుకో. లేదా ఆ 70%లో బీదలకు ఇవ్వండి. చాలా అవసరం, నీటిలో అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఆ 70% బీదలకు ఇచ్చిన వాడు యెహోవాకు అర్పించిన వాడు. బీదలకు ఇచ్చిన వాళ్ళు ఎవరికి ఇచ్చినట్లంటాము? యెహోవాకు అర్పించినట్లు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవులారా, ఈ 7 రొట్టెలు ఇచ్చినప్పుడు వాళ్ళేది విరగొట్టబడ్డది.
ఈ దినాల్లో మనకి ఏమైందంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇస్రాయల్ ఉంటుంది. ఇస్రాయల్ ఆ పిండి రుద్ది రుద్ది ఆ పిండి తీసుకుపోయి పిసికి రొట్టెలు చేసి తింటుంది. ఇంకోటి రోల్ ఉంది, రోకలు దంచి 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 బాగా మంచి పచ్చడి మందాకి మేము చిన్నపిల్లలు మా అమ్మ ఏమన్నా రోల్ ఉంటుంది చూసిందా, ఒక పక్క రింగ్ ఉంటుంది, ఇంకో పక్క రింగు లేకుండా ఉంటుంది. రింగు లేని దానిపైన పచ్చడి చేస్తాం. ఇప్పుడు మిక్సీలో వచ్చింది రోకల్ బండ. అదేమిగా ఈత చేసుకుంటుంటే అదేమిగా ఇప్పుడు ఏమైంది, మిక్సీలో వచ్చింది. కష్టం లేదు. ఒకప్పుడు ఏమంటుండే ఇస్రాయల్ కష్టపడుతుంది. నువ్వులు కొబ్బరి వేసుడు కన్నం వేసుకొని ఏం చేసుకోండి. లేలుయా. ఇప్పుడేమో ఖర్చులు ఎక్కువైపోయింది, పొరలు. సమాజాన్ని బట్టి సెల్లు, ఫోన్లు, టీవీలు, ఇంకా సినిమాలు చూడాలి. పరిస్థితి దేవుడికి మహిమ కలుగుగాక. ఎన్నో ఖర్చులు వచ్చేసాయి. కార్లు, బంగ్లాలు, ఎన్నో వస్తాయి. ఏసీలు, ఫ్యాన్లు, ఇవన్నీ నీకు ఇవ్వాలంటే విరగొట్టబడాలి. నీ సంపాదన విరగొట్టబడాలి. నీ ఆహారం నీళ్ళ మీద చల్లుము. అనేక దినాల తర్వాత అవి మొలకెత్తును. చెప్పండి. 2020 సంవత్సరంలో సంగమం చూడండి. ఇది నిజమని ఇస్సాకు నమ్మాడు, విధేయత చూపించాడు. ఇస్సాకు నమ్మాడు, విధేయత చూపించాడు. అదేవిధంగా నూరంతలుగా పొందుకున్నాడు. నువ్వు కూడా పొందుకుందుగాక. అదేవిధంగా దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడు అన్యాయం చేయడమ్మా. దేవుడు ఎప్పుడు అన్యాయం చేసే దేవుడు మోసం చేసే దేవుడు కాదు. నువ్వు ₹1 కాదు, 100 కోట్లు లంచం కూడా దేవుడు తీసుకుంటాడు. లంచం తీసుకునే దేవుడు కాదు. తీసుకుంటాడా? హల్లెలూయా. ఫస్ట్ సమయం దేవునికి ఇవ్వు. లేస్తే నేను బైబిల్తో తీసుకొని ప్రభువా నాతో మాట్లాడు, ప్రార్థన చేసుకోబోతు లేసి ప్రభా ఈ దినం నన్ను నడిపించు. ఈ దినం ప్రభా నాకు ఆత్మీయ జీవితమే. ఈ దినం ప్రభా నేను మంచి జీవితం జీవించాలా. ఈ దినం ప్రభా నా జీవితంలో ప్రభా నీ జీవితం నీవు నడిపించే జీవితంగా ఉండాలి. ఫలభరితంగా చేస్తాడు, ఆశీర్వాదకరంగా చేస్తాడు, అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. మిగిలిపోయేటటువంటి సంపాదనగా నీ కుటుంబంలో దేవుడు చేస్తాడు. నీ జీవితంలో ఆయన మీద ఆధారపడితే ఒక చిన్న పిల్లలాగా ప్రభు సంఘంలో కూర్చొని ఏడుస్తే ప్రభా సహాయం చేయ ప్రభా. ఆయన చేయలేదు అంటలేదు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కళ్ళు మూసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం, అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ఓ రబా షాబాబా అడుగుదాం. ప్రభా చిన్న పిల్లలాగా ఖాళీ చేసుకుంటున్నాను ప్రభా. జాగ్రత్తగా చిన్న పిల్లలాగా ఖాళీ చేసుకుంటున్నాను. ఖాళీ చేస్తున్నా. ఆలోచన, నా జ్ఞానం, నా తలంపు కాదు ప్రభా. అవి నా ఒప్పుకున్న ప్రభుత్వం. నా తలంపులు, నా ప్లాన్స్ కాదు ప్రభా. నా ఆలోచనలు, నా తలంపులు కాదు ప్రభా. ఏసయ్యా చిన్న పిల్లలాగా ఏడుస్తున్నాను ప్రభా. ఏసయ్యా నీ జీవితము, నీ ప్రణాళికలు ప్రభా నా జీవితంలో జరగాలి ప్రభా. నీ చిత్తమే జరగాలి ప్రభా. నీ ప్రణాళికలే నెరవేరాలి ప్రభా. నీవే నన్ను నడిపించాలి ప్రభా. నన్ను, నా కుటుంబాన్ని నీవే నడిపించాలి ప్రభా. అసాధ్యమైనది ప్రభా నీకు సాధ్యం ప్రభా. మనుషులకు సాధ్యమైనది దేవునికి సాధ్యం ప్రభా. నేను నా కుటుంబంతో రక్షణ పొందుకొని శుద్ధులుగా జీవించాలి ప్రభా. పరిశుద్ధులుగా జీవించాలి ప్రభా. పరిపూర్ణులుగా కావాలి ప్రభా. సంపూర్ణం కావాలి ప్రభా. యేసయ్యా నీ మీద ఆధారపడుతున్నాం. దైవజనం చెప్పే ప్రతి ఆదివారం మేము వినే మాటల మీద ఆధారపడతాం ప్రభా. దైవజనం ఇచ్చే వాక్యం మీద మేము ఆధారపడతాం ప్రభా. మా సంపాదన ప్రభా నలుగురికి విరగొట్టబడాలి ప్రభా.
మిగిలిపోయేటట్లు వెనగొట్టబడాలి ప్రభా. యేసయ్యా యేసయ్యా